కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. సామ్స్ చాప్టర్ 23 verse 5. You prepare a table before me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup overflows. In Telugu, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు దావీదు మహారాజు గారు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అంటే శత్రువులు కూడా నన్ను ప్రేమించి నన్ను గౌరవించేవారుగా చేయగలిగిన దేవుడవు నీవు. నా శత్రువుల ఎదుట నాకు భోజనం నీవు సిద్ధపరుస్తావు తండ్రి. నూనెతో నా తలంటి ఉన్నావు అంటే ఇక్కడ నువ్వు నన్ను అనాయింట్ చేసావు, పరిశుద్ధంగా ఉండులాగున అనాయింట్ చేసావు, అభిషేకించావు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఫుల్నెస్కి ఇది సింబల్ అన్నమాట. గిన్నె నిండి పొరలటం అంటే నాకేమీ తక్కువ లేదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నాకు కావాల్సిన సమస్తము ప్రొవైడ్ చేయవాడవు నీవే దేవా, నా గిన్నె నుండి పొర్లుచున్నది అని చెప్పి దావీదు మహారాజు దేవుని గురించి చెప్పువారుగా ఉన్నారు. అనుభవపూర్వకంగా అనుభవించి రుచి చూచి ఎరిగాడనమాట ఆయన దేవుని ప్రేమను. మరి వాక్యములు వినిచినటువంటి సహోదరి సహోదరుడా, నా పరిస్థితి ఏంటి? దేవుని గురించి మనం అయితే ఒకవేళ ఎవరైనా ఏమైనా అడిగితే ఏమి చెప్పగలుగుతాము? మనకు మనమే ఆలోచించుకోవాలి.